నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి నమస్తే జశ్వంత్ మేడం. గారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టైంలో కాస్త దైవ దర్శనాలు చేసుకొని, కాస్త భక్తిలో ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మానసిక ప్రశాంతత, ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్, ఈ పొల్యూషన్ వీటన్నిటికి దూరంగా కాస్త దైవత్వానికి దగ్గరగా ఉండాలనుకుంటున్నారండి. ఎనీ ఏజ్ గ్రూప్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది అది. మొట్టమొదటిగా మనకు మైండ్‌లోకి వచ్చేది చార్ధామ్. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేము. ఎలా ఎగ్జాక్ట్‌లీ మేడం. పడితే అలా వెళ్ళలేము కదా! ఫస్ట్ చార్ధామ్‌కి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కండిషన్స్ ఏంటి అండి? ఫస్ట్ ఈ చార్ధామ్ యాత్ర వెళ్ళాలన్న ఆలోచన వస్తే మాత్రం మేడం, అక్కడ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో కేవలం ఇయర్‌లో 6 మంత్స్ మాత్రమే ఓపెన్ ఉంటాయి. హ్మ్. ఆ 6 మంత్స్‌లో కూడా మే, జూన్ పర్ఫెక్ట్ సీజన్ అనమాట. అలాగే మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్ మిడిల్‌లో ఉన్నటువంటి జూలై, ఆగస్ట్‌లో కూడా టెంపుల్ ఓపెనే ఉంటుంది. బట్ ఏమంటే వర్షాల కారణం వల్ల రోడ్స్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటది. రూట్స్ అనేది కొన్ని రోజులు బంద్ అవుతది. ఒక రోజు, 2 రోజులు అలా డిస్టర్బ్ అవుతూ ఉంటదనమాట. సో, అందుకు కాబట్టి మాక్సిమం మేము సజెస్ట్ చేసేది ఏంటంటే చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అనుకుంటే మేలో కానీ, జూన్‌లో కానీ, లేదు అంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్. ఓకే. ఎందుకనంటే ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి మనం టీవీలో, న్యూస్‌లో అక్కడ పడే ఇబ్బందులు చాలా మటికి తెలిసిపోయింది. రీచ్ అయింది. ఫస్ట్ చార్ధామ్ అంటే ఫస్ట్ భయం వస్తుంది. సో, అందుకే ఫస్ట్ ఆ భయాన్ని పోగొట్టాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఇచ్చే సేఫ్టీ మెథడ్స్ ఏంటి? ఇవి మాట్లాడిన తర్వాత ఐటినరీ గురించి మాట్లాడదాం. ఓకే. ముందు కస్టమర్‌కున్న డౌట్స్ తీసేద్దాం. టెన్షన్ తీసేద్దాం. ఏమంటారు? ఆర్‌వి ట్రావెల్స్‌లో చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటే ఎవ్వరు కూడా భయపడాల్సిన పనే లేదు మేడం. హ్మ్. ఎందుకంటే మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ టూర్ మేనేజర్స్ వెళ్తారు. ప్లస్ ప్రతి దగ్గర ఇప్పుడు హరిద్వార్‌లో దిగితే హరిద్వార్‌లో, ఢిల్లీలో, అలాగే యమునోత్రి బేస్ క్యాంప్‌లో, గంగోత్రి బేస్ క్యాంప్‌లో, కేదార్‌నాథ్ బేస్ క్యాంప్‌లో ఇలా ప్రతి బేస్ క్యాంప్‌లో కూడా మన బేస్ కిచెన్ ఉంటుంది. మంచి ఆంధ్ర భోజనం వాళ్ళకి అందిస్తారు. తెలుగు భోజనం అక్కడ వాళ్ళకి అందిస్తారనమాట. సో, ఈ తెలుగు భోజనం ఇవ్వడం వల్ల ఏందంటే ఎవ్వరూ కూడా సిక్ అవ్వరు. హ్మ్. ఎందుకంటే కంప్లీట్‌గా ఈ యాత్రలో 10-11 డేస్ హిల్ మీద ఉండాలి. సో, వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే హిల్ అంటే భయం ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఫుడ్ తినాలంటే కొంచెం ఆలోచిస్తారు. బట్ అక్కడికెళ్ళి సిక్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఫుడ్ వల్లే సిక్ సిక్ అయిపోతారండి. అవుతారు. ఆ బట్ క్లైమేట్‌కి. మనం ఏంటంటే ప్రతి దగ్గరలో బేస్ క్యాంప్స్ పెట్టేసేసి, మన కిచెన్ టీమ్‌ని అక్కడ పెట్టేసేసి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళకి హార్డ్ సర్వ్ మన హోమ్లీ ఫుడ్ ఇస్తామన్నమాట. హ్మ్. సో, దీనివల్ల ఎక్కడ సఫర్ అవ్వరు. మంచి ఎనర్జిటిక్‌గా ఉంటారు. మంచి హెల్తీగా ఉండి ఈ టూర్ అంతా కూడా చేయడానికి బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఐటినరీ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఎన్ని మేడం. డేస్ ఉంటదండి? ఈ టూర్ ఏదైతే ఉందో చార్ధామ్ టూర్ లాంగ్ టూర్ మేడం. మనం త్రూ ఢిల్లీ అంటే హైదరాబాద్ నుంచి కానీ, బెంగుళూరు నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ ఎక్కడి నుంచి మనం ఢిల్లీకి రీచ్ అయినా బై ఢిల్లీ వెళ్ళాలనుకుంటే ఢిల్లీ నుంచి మనం ఆపరేట్ చేసే టూర్ ఏదైతే ఉందో 14 డేస్ ఉంటుందన్నమాట. హ్మ్. అదే మనం డెహ్రాదూన్‌కి రీచ్ అయ్యామనుకోండి ఆ టూర్ వచ్చేసి మన దగ్గర 12 డేస్‌లో ఉందన్నమాట. ఓకే. సో, మీరు 14 డేస్ టూర్ తీసుకున్నా, 12 డేస్ టూర్ తీసుకున్నా సరే కొన్ని ప్లేసెస్ వేరియేషన్ అవుతాయి. సో, వాటి గురించి నేను క్లియర్‌గా ఇప్పుడు మీకు చెప్తాను. హ్మ్. సో, 14 డేస్ టూర్ ఏదైతే ఉందో మనం ఢిల్లీ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇందులో ఢిల్లీ సైట్ సీయింగ్ వస్తుంది. అలాగే హరిద్వార్‌లో ఉన్నటువంటి హరిద్వార్‌లో మెయిన్ టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తాం. అక్కడ గంగా స్నానాలు అవన్నీ కూడా చేసుకునేసేసి యాత్ర అనేది మొదలవుతుంది. సో, ఇందులో మనం ముఖ్యంగా చూసే ప్లేసులు గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ అనమాట. ఈ 4 ప్లేసెస్‌కి మెయిన్ డెస్టినేషన్ అంటే ఈ 4 ప్లేసెస్ చూడాలి అనుకుంటే ద్వారం వచ్చేసేసి హరిద్వార్. సో, హరిద్వార్‌కు వెళ్తేనే ఈ 4 ప్లేసెస్ వెళ్ళడానికి అనేది మనకు ద్వారం ఓపెన్ అవుతుంది. సో, మనం డెహ్రాదూన్ వెళ్ళినా సరే డెహ్రాదూన్‌లో మనం అక్కడ దిగేసేసి అక్కడ మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట ఈ యాత్రకు వెళ్ళడానికి. ఆ ప్రాసెస్ అంతా చేసుకొనేసేసి నెక్స్ట్ ఈ టూర్స్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో, ముఖ్యంగా ఫస్ట్ మనం వెళ్ళే టెంపుల్ వచ్చేసేసి యమునోత్రి. యమునా మాత అక్కడ మనకు దర్శనం ఇస్తారనమాట. సో, ఈ యమునోత్రి రీచ్ అవ్వడానికి మనము 6 కిలోమీటర్స్ జానకి చెట్టి నుంచి నడిచి కానీ, డోలీ కానీ, గుర్రం మీద కానీ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, నేరుగా బస్ ఫెసిలిటీ లేదు అక్కడ లేదనమాట. కింద జానకి చెట్టు పార్కింగ్‌లో బస్ స్టాప్ చేస్తారు. సో, అక్కడ నుంచి మనం డోలీ, గుర్రము లేదంటే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా లేదు మేడం అక్కడ. హ్మ్. సో, దాని తర్వాత మనం గంగోత్రికి వెళ్తాం. సో, ఈ గంగోత్రికి మనం బస్ నేరుగా వెళ్ళిపోతుంది. కేవలం ఒక 1 కిలోమీటర్ మనం పార్కింగ్ నుంచి నడిచి వెళ్ళి దర్శనం చేసుకొని బ్యాక్ వచ్చేస్తారు. సో, అక్కడ గంగామాత మనకు దర్శనం ఇస్తారు. సో, ఎవరైనా స్నానాలు అవి కార్యక్రమాలు చేయాలనుకుంటే కూడా గంగా నది అక్కడి నుంచే మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి హిమాలయాస్ నుంచి. సో, అక్కడ స్నానాలు అది చేసుకునేసేసి గంగా నదిలో అక్కడి నుంచి మనం నెక్స్ట్ మళ్ళీ వెళ్ళే ప్లేస్ వచ్చేసేసి కేదార్‌నాథ్ అనమాట. సో, కేదార్‌నాథ్ టెంపుల్ రీచ్ అవ్వడానికి కూడా ఏంటంటే మనకి బస్సెస్ వెళ్ళవు. కింద మనకి సోన్ ప్రయాగ్ వరకే బస్సెస్ వెళ్ళడానికి పర్మిషన్ ఉంది. సో, సోన్ ప్రయాగ్ నుంచి అక్కడ మనకు గవర్నమెంట్ వెహికల్స్ అప్ టు గౌరీకుండ్ వరకు మనకు పెట్టేశారనమాట.
లోకల్ వెహికల్స్, అవి ఓన్లీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ వెహికల్స్ మాత్రమే ఉంటాయి, చిన్న వెహికల్స్ అనమాట, ఒక 6 కిలోమీటర్స్. సో ఎప్పుడైతే మనం గౌరీకుండ్ రీచ్ అవుతామో అక్కడి నుంచి మనం నడిచి వెళ్ళాలనుకున్నా, డోలీ వెళ్ళాలనుకున్నా, గుర్రం వెళ్ళాలనుకున్నా మనకి ప్రొవిజన్ అనేది దొరుకుతుంది. సో ఇవన్నీ మీరే చూసుకుంటారు. ఎగ్జాక్ట్లీ మేడం. ఈచ్ బస్ అక్కడ వెళ్ళే టూర్ కూడా ఏంటంటే పెద్ద బస్సులు వెళ్ళవు. ఈ చార్ధామ్ యాత్ర వెళ్ళాలనుకుంటే కేవలం 27 సీటర్ బస్సు లేదంటే 16 లేదా 20 సీటర్ టెంపో ట్రావెలర్స్ వరకే మనం ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. సో ఈచ్ వెహికల్లో ఒక మేనేజర్ ఉంటారు, ప్లస్ ప్రతి బేస్లో మనం డిస్కస్ చేసినట్టుగా కిచెన్ టీమ్ ఉంటారన్నారు కదా, అలాగే ప్రతి బేస్లో కూడా ఒక బేస్ మేనేజర్ కూడా ఉంటారనమాట. సో అందరూ కూడా తెలుగు వాళ్ళే. సో ఎక్కడ వీళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండదు. సో వాళ్ళకి కావాల్సిన కోఆర్డినేషన్ అంతా కూడా వాళ్ళు చూసుకుంటారు. సో ఎలాగైతే ఈ కేదార్నాథ్ దర్శనం అవుతుందో ఇక్కడ కేదార్నాథ్ దగ్గర మనకి హెలికాప్టర్ ఫెసిలిటీ ఉంది. బట్ కానీ ఏంటంటే హెలికాప్టర్ అనేది క్లైమేట్ని బేస్ చేసుకొని రన్ అవుతుంది. సో అందుకు కాబట్టి రిస్కీగా ఉంటుంది. ఎక్కువగా మనం హెలికాప్టర్ మీద డిపెండ్ అవ్వమన్నమాట. సో ముందే టూరిస్టులకు ఇంటిమేట్ చేస్తాం ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి. సో ఈ కేదార్నాథ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం బద్రీనాథ్కి వెళ్తాం. ఇది లాస్ట్ డెస్టినేషన్ అనమాట. సో బద్రీనాథ్లో మనం అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు కానివ్వండి, దర్శనాలు కానివ్వండి, ఇవన్నీ చేయడానికి మనకు కావాల్సినంత టైం ఇస్తాము. సో వెళ్ళే మేనేజర్స్ కూడా క్లియర్ గైడెన్స్ ఇచ్చేసేసి ఒక డే మొత్తం అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటారు. సో బద్రీనాథ్ దర్శనం అయిన తర్వాత రిటర్న్ బ్యాక్ వస్తూ రిషికేశ్ సైట్ సీయింగ్, రిషికేశ్లో ఉన్నటువంటి టెంపుల్స్, సాయంకాలం గంగా హారతి, ఇవన్నీ కూడా కవర్ చేసుకొని మళ్ళీ బ్యాక్ హరిద్వార్కి వచ్చేస్తాం. సో హరిద్వార్ వచ్చిన తర్వాత ఈ యాత్ర అనేది కంప్లీట్ అవుతుంది. డెహ్రాదూన్ నుంచి వచ్చిన వాళ్ళు డెహ్రాదూన్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతారు, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఫ్లైట్ ఎక్కేసేసి వారి డెస్టినేషన్స్కి రీచ్ అవుతారు. ఓకే. సో ఇది కాస్త లాంగ్ ట్రిప్ కాబట్టి అండ్ కాస్త రిస్కీ కాబట్టి మీ వైపు నుంచి తీసుకునే జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారు. అంటే కస్టమర్కి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగానే? చార్ధామ్ యాత్రకి వెళ్ళాలి అనుకుంటే మేడం కేవలం వాళ్ళ చలికి సంబంధించి స్వెటర్స్ కానీ, షాల్స్ కానీ, లేకపోతే అక్కడికి రీచ్ అయిన తర్వాత ఏమైనా ఆస్మా ప్రాబ్లమ్స్ ఉన్నా సో వీటికి సంబంధించి కొద్దిగా వాళ్ళ మెడిసిన్స్ అనేవి ఏమైనా క్యారీ చేసి సో ముందే యాత్రకి వెళ్ళకముందు ఇవన్నీ నీట్గా ప్యాక్ చేసుకుని వెళ్తే ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఇన్ కేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా వాళ్ళు క్లైమేట్ పరంగా సిక్ అయినా సరే అక్కడ మనం వాళ్ళకి ట్రీట్ చేయడానికి నియర్ బై హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మన సపోర్టింగ్ అంతా కూడా ఉంటుంది మేడం. ఒకవేళ ఏదైనా ఇబ్బంది పడినా సరే మీరు కేర్ తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ మేడం. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందండి? ఏజ్ లిమిట్ అంటూ పెద్దగా లేదు మేడం, బట్ అన్ని గ్రూప్స్ వాళ్ళు వెళ్తున్నారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనం పెట్టుకున్నది ఏంటంటే అప్ టు 75 ఇయర్స్ వరకు వెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు అక్కడంతా క్లైమేటికల్ కండిషన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి యాత్ర అంతా కూడా. సో ఫుడ్ విషయంలో మాత్రం మీరు చాలా కేర్ తీసుకుంటున్నారు. అండ్ అక్కడ మంచి హోటల్స్ ఉంటాయా, అకామిడేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఎలా ఉంటుందండి అక్కడ అకామిడేషన్ అంతా కూడా ఏంటంటే మేడం, ఇప్పుడు మనం ముందుగా డిస్కస్ చేసినట్టుగా కేవలం ఈ యాత్ర అనేది ఉన్నది 6 months. అందులో 2 months ఒకసారి 2 months ఒకసారి ఎక్కువగా రద్దీ ఉంటుంది. మిగతా టైంలో అంతా కూడా క్లోజ్ చేసే ఉంటుంది. కాబట్టి మరీ హైఫైగా ఎక్కువ శాతంగా పెద్ద పెద్ద హోటల్స్ లేవు అనమాట. సో ఉన్న వాటిల్లో మంచి అకామిడేషన్ మనం అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ మేడం. ఎక్కడ ఇబ్బంది లేకుండా హాట్ వాటర్స్ కానివ్వండి, లేకపోతే రూమ్లో వాళ్ళు అక్కడికి రీచ్ అయిన తర్వాత ముందే రిసీవ్ చేసుకునేసేసి వాళ్ళకి కీస్ ఇవ్వడం, ఇవంతా కూడా బేస్ మేనేజర్స్ ఆపరేట్ చేసుకుంటారు. సో ఎక్కడ ఇబ్బంది లేకుండా చార్ధామ్ యాత్ర అనేది చాలా కూల్గా జరుగుతుంది. అలాగే ఎవ్రీ ఇయర్ మన దగ్గర మే మంత్లో ఆల్మోస్ట్ ఆల్ డైలీ డేట్స్ ఉంటాయి మేడం. ప్రతిరోజు చార్ధామ్ యాత్ర అనేది రన్ అవుతుంది అనమాట. మే మంత్లో మే అండ్ జూన్లో కూడా. సెప్టెంబర్ అక్టోబర్లో కొన్ని ఫిక్స్ డిపార్చర్ డేట్స్ ఇచ్చేసేసి దాని ప్రకారంగా రన్ చేస్తాం. బట్ మేలో అలా ఉండదన్నమాట. డైలీ బ్యాచెస్ ఉంటాయి. కొన్ని వందల మంది మన దాంట్లో ట్రావెల్ చేస్తున్నారు మేడం ఎవ్రీ ఇయర్. ఓకే. అండ్ నిన్న మొన్నటి నుంచి రన్ చేస్తున్న సంస్థ కూడా కాదు, ఎగ్జాక్ట్లీ దశాబ్దాలుగా ఉన్న సంస్థ కాబట్టి వేల మందిని పంపించారు ఇప్పటివరకు. ఎగ్జాక్ట్లీ మేడం. కాబట్టి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే ఒక ట్రస్ట్ వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. ఓన్లీ లాంగ్ ట్రిప్ మాత్రమే ఉందా? ఇందులో కూడా షార్ట్ ట్రిప్ మనం ప్లాన్ చేసుకోవచ్చా? ప్యాకేజ్ అంటే బడ్జెట్ ఎట్లా ఉంటుంది? ఇందులో మనం షార్ట్ ట్రిప్ ప్లాన్ చేయాలంటే అన్ని కవర్ చేయలేము మేడం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము కేదార్నాథ్ బద్రీనాథ్ మాత్రమే చేయాలి అంటే దోదాం యాత్ర అని చెప్పనేసి ఉంది. అది మనం ఒక 9 daysలో కవర్ చేయొచ్చు. ఓకే. దోదాం యాత్ర. సో 4 ప్లేస్లు కవర్ చేయాలనుకుంటే ఒకటి 12 days టూర్ అనే వెళ్ళాలి, లేకపోతే 14 days టూర్ అనే వెళ్ళాలి. చార్ధామ్ అంటే ఇంక చార్ధామ్ వెళ్ళిపోవాలి. ఎగ్జాక్ట్లీ మేడం. ఓకే. ఎట్లా ఉందండి ప్యాకేజ్ మన దగ్గర? ప్యాకేజ్ మన దగ్గర వచ్చేసేసి 65,500 రూపీస్ మేడం ప్యాకేజ్ కాస్ట్. ఇది మనకి 13 nights 14 days. అలాగే ఒకవేళ వాళ్ళు 11 nights 12 days వెళ్ళాలనుకుంటే 57,800 రూపీస్ మేడం. ఓకే. సో నేను ఎవ్రీ ఎపిసోడ్లోనూ మీతో అడుగుతూనే ఉంటాను ఇంత తక్కువకి మీరు ఎలా ఇస్తారు అని. ఓకే. అఫ్ కోర్స్ అంటే దశాబ్దాలుగా మీరు ఇదే బిజినెస్లో ఉన్నారు కాబట్టి మీకు ట్రావెలింగ్ సంబంధించి అండ్ ఎయిర్పోర్ట్కి సంబంధించి అందరితోనూ మీరు టైఅప్ అయి ఉన్నారు కాబట్టి మీరు ఎంత తక్కువ ప్యాకేజ్కి అందించగలరు. ఎగ్జాక్ట్లీ మేడం. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, మైండ్లో ఎలాంటి క్వశ్చన్ ఉన్నా సరే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఒక్క కాల్ చేస్తే చాలు, చక్కటి సమాధానాలు వాళ్ళు మీకు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ జశ్వంత్. థ్యాంక్ యూ మేడం.